रामदूताय नमः प्रजापवते नमः कांचनाय नमः पंचवक्राय नमः ముందర సార్ కొంచెం వెనక్కి అందరికీ చూడండి సార్ వెయిట్ సార్ 27వ సంవత్సరము చట్టం ప్రకారము వర్తించగలవాడునని దైవ సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. ధర్మకర్తగా నాకు తెలిసిన లేక తెలియబడిన రహస్య విషయంను ఏదైనా గాని ఆ ధర్మకర్త బాధ్యతలను సక్రమంగా నిర్వహించుటకు ఏ వ్యక్తికి గాని వ్యక్తులకు గాని సమక్షంన గాని పరోక్షంన గాని తెలుపక రహస్యంగా ఉంచుతునని ఇందు మూలంగా దేవుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. నెంబర్ ప్రకారము నియమించినారు కనుక సదరు ధర్మకర్తలో ఒకరిని ధర్మకర్త మండలి అధ్యక్షునిగా ఈ దినం ఎన్నుకున్న విషయం గురించి చర్చనీయాంశంలో వెలిసి ఉన్న శ్రీ దేవస్థానం మండలి ధర్మకర్తలుగా శ్రీ ఎస్వి మోహన్ రెడ్డి గారు ఉండుటకు గాను వారి పేరును శ్రీ వై మణిమోహన్ గారు రాండి వాయిస్ చూడండి పక్కన రాజా అన్నాలే చేతులు పెట్టద్దు చేతులు పెట్టకండి ఫోటోకి పట్టరా అట్లా అట్లా మాకిస్తుంటే చూస్తుంది నాకు గ్యాప్ లేదు సార్ ఒకసారి చూడండి సార్ సార్ అందులో చూడండి సార్
ఓకే సార్ నెక్స్ట్ పొద్దుటూరు పాత మార్కెట్లో తెలిసిన ఆంజనేయ స్వామికి నూతన కమిటీ అధ్యక్షులను మెంబర్లను ఎన్నుకోవడం జరిగింది. కొన్ని వందల సంవత్సరాల కిందటి నుంచి ఈ ఆంజనేయ స్వామి దేవాలయం ఇక్కడ చాలా పొద్దుటూరులో ప్రశస్తమైన దేవాలయం. ఇక్కడి భక్తులందరి నమ్మకము ఇక్కడికి వచ్చి దేవుని ప్రార్థన చేసుకొని ఆయన్ను చేసుకొని పోతే ఏ పనులైనా కూడా చక్కబడతాయనే ఒక నమ్మకము పొద్దుటూరు ప్రజల అందరికీ ఉంది. కాబట్టి ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని ఇంకా ఈ పాలక మండలి వాళ్ళు అభివృద్ధి చేస్తారని వాళ్ళందరూ మంచి కమిటీని, ఎలాంటి అవినీతికి ఆస్కారం లేని కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో ఈ కమిటీ ఇంకా దీన్ని అభివృద్ధి పదవిలోకి తీసుకుపోతారనే సంపూర్ణ నమ్మకం నాకుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ అప్లికేషన్ ఇచ్చిన తర్వాత అడిగినారు కమిటీ మంచివారేనని. సార్ ఇది 100% మంచి కమిటీ. ఈ కమిటీ ఇంతకంటే ఎప్పుడు దేవస్థానంలో ₹1 కరప్షన్ చేసేదానికి అవకాశం లేదు. అటువంటి కమిటీని ఎన్నిక చేస్తాను. నేను ఇప్పుడు చేసిన కమిటీలన్నీ కూడా ₹1 ఎవరు కూడా ధర్మకర్తల మండలి ₹1 కూడా పరాధన చేసే పరిస్థితి లేని వాళ్ళని కమిటీలో వేయడం జరిగింది. కాబట్టి చెప్పినాను ఓకే సంతోషం అని వీళ్ళ యొక్క పేర్లను ఆమోదం ముఖ్యమంత్రి గారు టిక్ పెట్టిన తర్వాత జీవో ఇష్యూ అయింది. కాబట్టి భవిష్యత్తులో ఈ దేవస్థానం కమిటీ వాళ్ళందరూ కూడా అన్ని రకాల అభివృద్ధి పనుల్లో పాల్గొని దేవాలయాన్ని ఇంకా ప్రశస్తమైన పరిస్థితులకి తీసుకొని పోతారని అది పూర్తి సంపూర్ణ నమ్మకంతో విశ్వాసంతో వాళ్ళను కమిటీ వేయడం జరిగింది. తప్పకుండా చేస్తారు కూడా. పొద్దుటూరు పాత మార్కెట్ శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఇక్కడికి ఈ కమిటీ మెంబర్స్కి అందరికీ ఎన్నికైన ప్రతి మెంబర్కు నా యొక్క నమస్సమాంజలి. ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్క భక్తులకు, నాయకులకు, మీడియా మిత్రులకు, పోలీసు వారికి, ప్రతి ఒక్కరికి నా యొక్క కృతజ్ఞతలు. ముఖ్యంగా ఈరోజు మా కమిటీ మీద నమ్మకంతో ఈ యొక్క మన పొద్దుటూరు ఎమ్మెల్యే గారు శ్రీ నంద్యాల వరదరాజరెడ్డి గారు మా మీద నమ్మకంతో మమ్మల్ని కమిటీ మెంబర్లుగాను నన్ను చైర్మన్గాను సిఫారసు చేసి మమ్మల్ని నియమించినందుకు ఆయనకు ముఖ్యంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మేము ఆయన మా మీద పెట్టినటువంటి నమ్మకాన్ని ఎలాంటి విధంగానూ చూచా చెప్పకుండా ఆయన నమ్మకాన్ని నిలబెడతామని చెప్పి ఈ యొక్క ఆలయానికి డెవలప్మెంట్కి కృషి చేస్తామని చెప్పి మేము ఇక సమాపకంగా తెలియజేస్తున్నాం. ప్రొద్దుటూరు పాత మార్కెట్ నుండి వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం నాకు దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రభుత్వ ఆదేశాల మేరకు మన ప్రొద్దుటూరు శాసనసభ్యులైనటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ ఎన్ వరదరాజరెడ్డి గారి ఆధ్వర్యంలో గత 15 ఏళ్ళ నుంచి ఈ శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం నాకు సత్యనారాయణ సార్ అయితేనేమి, హరిప్రసాద్ అయితేనేమి వాళ్ళ ఆధ్వర్యంలో కమిటీ మెంబర్గా గత 15 ఏళ్ళు ఈ హిందూ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంజనేయ స్వామి దేవస్థానం కమిటీగా ఇదివరలో పనిచేసిన శ్రీ ఎస్వి మోహన్ రెడ్డి చైర్మన్ గారిని మరియు ఇతర ధర్మకర్త మండలి సభ్యుల్ని వారి గౌరవనీయులు పెద్దలు వరదారెడ్డి గారి ఆధ్వర్యంలో నూతనంగా ధర్మకర్త మండలి ఏర్పాటు చేసిన సందర్భంగా ఈ పాత మార్కెట్ ఆలయం నందు వారి శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేసి మోహన్ రెడ్డి గారిని ఇతర కమిటీ సభ్యులు పెద్దల ఆధ్వర్యంలో నూతన ధర్మకర్త మండలి చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. ఈ సత్యనారాయణ సారు, మోహన్ రెడ్డి, హరిప్రసాద్ అనే వాళ్ళ ఆధ్వర్యంలో గత 15 ఏళ్ల కిందట శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానమును ఈ సర్వసేవ నిధులుగా కావచ్చు, భక్తుల ద్వారా కావచ్చు,
ఈ దేవస్థానాన్ని ఇంత అభివృద్ధి చేసినందుకు వారికి ఆంజనేయ స్వామి వారు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మనకు ఈ దేవస్థానం ఇంకనూ వాళ్ళ ఆధ్వర్యంలో అభివృద్ధి చేయవలసిందిగా కోరుచు మనవి చేస్తాం. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.